ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకము. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా లేవనెత్తుదువు. నా గొప్పతనమును వృద్ధి చెయ్యము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. దేవుడైన దేవాది దేవుడిని మనం కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలంట. మన బాల్యం నుండి ఆయన బోధించిన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలను, ఆయన బాహుబలం గూర్చి, ఆయన శౌర్యమును గూర్చి మనము మన తల నెరిసే వరకు, వృద్ధులమయ్యే వరకు దేవుని యొక్క బలాన్ని ప్రకటించే వారిగా, ఆయన శౌర్యాన్ని తెలిపే వారిగా, మన పిల్లలకు తరతరాల వరకు దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు తెలియజేసే వరకు ఆయన యొక్క కృప మన మీద మహా ఆకాశమంత ఉన్నతంగా ఉందంట. ఆయన మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు ఎవరూ లేరు. ఆయనకి సాటి వచ్చేవారు ఎవరూ లేరు. ఆయనే బలవంతుడు. ఆయనే గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాద సన్నిధిలో దేవా, అయ్యా, అనుదినము దేవా, నీ పాదాల చెంత గడపడానికి మాకు ఇస్తున్న చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహోన్నతుడు ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ అగాపే ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన జీవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆశీర్వాదాన్ని బట్టి దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ కృపా కరుణ కటాక్షాల బట్టి దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మా జీవిత కాలం అంతా దేవా, అయ్యా, ఇదిగో మా దేవా, మా అంతము వరకు దేవా, అయ్యా, మేము వృద్ధులయ్యే వరకు దేవా, మా పిల్లలకు దేవా, నీ బాహుబలమును గూర్చి దేవా, నీ శౌర్యమును గూర్చి దేవా, నువ్వు మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలను దేవా, అద్భుత కార్యాలను దేవా తెలియజేసే వారిగా దేవా, నీ కొరకు మమ్మల్ని దేవా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా, ఇదిగో తండ్రి, నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ స్వరాన్ని ఆలకిస్తున్న దేవా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా, ప్రతి బిడ్డ విషయంలో దేవా నువ్వు కార్యం జరిగి చూడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు దేవా మాకు దయచేయమనొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవా మా మీద కుమ్మరి చూడొచ్చున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, నీ కనికరమును జాలిని దేవా మా మీద కుమ్మరించి చూడొచ్చు దేవా. నీ కృప మహదైశ్వర్యములో దేవా మమ్మల్ని ఇదిగో దీవించి ఆశించమని దేవా, ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మలో వర్ధిలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను.
దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమదాసు నా గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ బల పరాక్రమను బట్టి దేవా నిన్నే స్తుతి చేస్తున్నామయ్యా. నీ బాహుబలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శౌర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా మా మీద చూపుతున్న దేవా నీ కృపా వాత్సల్యమును బట్టి దేవా, నీ మహా కనికరాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎల్లప్పుడు నీ సన్నిధిలో దేవా ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా దేవా, నిన్ను ఘనపరిచి కొనియాడేవారిగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకొనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా ఇదిగో తండ్రి, మా స్తుతుల మీద ఆశీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తూ, ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధాత్మతో దేవా నిన్ను స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన దేవా ఈ చక్కని అవకాశాన్ని బట్టి మరి ఒక్కసారి నీకే, నీ పాదాలకే దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించుటకు దేవా నీ శక్తిని మాకు దయచేయమనొచ్చున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. భారతి సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం ప్రభువా తండ్రి. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In English, having the form of godliness but denying its power, having nothing to do with them. हिंदी में वे भक्ति का ब्रश तो धारेगा पर उसकी शक्ति को ना मानेगा, ऐसे से पैर रहता है. आमेन. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరి కుటుంబాలుగా సంఘముగా మేమందరము మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం దేవా. ప్రతి దినము ఆదాము అవ్వలతో ఏదేను వనములో సాయంకాలం వేళలో మీరెలా అయితే తండ్రి నీ ప్రియ బిడ్డలతో ముచ్చటించారు, మాట్లాడారు, సంభాషించారు, అట్టి రీతిగా ప్రతి దినము తెహీలాలోనికి మీరు వచ్చి దేవా మీ స్వరాన్ని మాకు వినిపించి మా ఆత్మీయ జీవితాలలో, మా భక్తి కలిగినటువంటి జీవితాలలో మేమెక్కడా కూడా తప్పిపోకుండా, కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా మేము నడవవలసినటువంటి మార్గములో మేము నడవడానికి అవసరమైనటువంటి హెచ్చరికలను, కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ పరిశుద్ధ వాక్యము ప్రతిరోజు మాకు బోధిస్తూ, వాక్యముతో మాకు ఉదక స్నానము చేయిస్తూ, మా ఆత్మలను మేము నశింప చేసుకోకుండా తండ్రి మరలా మేము మీతో మధ్యాకాశములో మిమ్మల్ని చూచే పర్యంతము కూడా మీ సహాయం మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ మాటలను విని గ్రహించుకొని గైకొని వాటి చొప్పున మా జీవితాల్లో జరిగించడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి నిన్నటి దినాన మనము ధ్యానం చేసినట్లుగా 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు 3వ అధ్యాయము 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ఇట్స్ పవర్, హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్. చూడండి, మన దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరేంటంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఎల్ షదాయ్ దేవుడు. అనగా
శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఎందరైతే బలహీనతలో ఉంటారో, అది శారీరకముగా కానివ్వండి, మరి ఆత్మీయముగా కానివ్వండి, బలహీనులుగా ఉన్న వారిని బలపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. బలముయు సంతోషము ఆయన సన్నిధిలోనున్నవి, బల సామర్థ్యములు ఆయన చేతిలోనున్నవి. నీ వలన బలమునందు జనులు ధన్యులు. మరి దేవుని పరిశుద్ధ లేఖనాలలో అనేక మాటలలో మన దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తాడని, శక్తిని అనుగ్రహించే దేవుడని, బలహీనులను బలపరిచే దేవుడని, సొమ్మసిల్లిన వారిని, కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడని మన దేవునికి అనేక నామములు కలవు. అయితే దేవుడు శక్తిమంతుడే, దేవుడు శక్తి కలిగిన వాడే. కానీ ఆయన శక్తిని మనము ఆశ్రయించినప్పుడే దానిని పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. మన ఇంట్లో కరెంట్ ఉంది. మన ఇంట్లో కరెంట్ ఉన్నంత మాత్రాన ఇంట్లో ఉన్న లైట్లన్నీ, ఫ్యాన్లన్నీ తిరగవు. మనము స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనము స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. దేవుడు శక్తిమంతుడే, దేవుడు బలవంతుడే. అయితే ఆయన శక్తిని మనము ఆశ్రయిస్తేనే దాన్ని పొందుకోగలుగుతాం. ఆయన శక్తిని మనము ఆశ్రయించినంత వరకు కూడా దానిని మనము పొందుకోలేం. అందుకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో ఈ మాటను చెప్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందురు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మంచి నేలను పడిన విత్తనాలు, ఆ విత్తనముల యొక్క ఉపమానం చెబుతూ, భూమిలో వేరు లేని కారణము చేత మరి ఆ చెట్లు మొలవలేదు, ఆ విత్తనములు మొలవలేదు. కాబట్టి నువ్వు పైకి ఎలా ఉంటావు అన్నదానికంటే కూడా నువ్వు లోపల ఎలా ఉంటావు అన్నది నీ భక్తిగల జీవితంలో బహు ప్రాముఖ్యమైనది. పైకి భక్తిగల వారి వలె ఉంటూ, బట్ లోపల దేవుని శక్తిని మనము ఆశ్రయించలేకపోతే, అనగా మన యొక్క వేర్లు దేవుని లోనికి మనము వేరు తన్ని, లోతైనటువంటి వేర్లు గనక మనము కలిగి ఉండకపోతే మన భక్తి ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మరి చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. చెప్పుకోవడానికి దేవుణ్ణి ఎరుగుదుము, బట్ క్రియల ద్వారా మేము ఆయనను ఎరగము. నిన్నటి దినాన్ని మనం పేతురు గారిని చూసాం. పేతురు దేవుని ద్వారా పిలువబడినటువంటి వ్యక్తి. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోయే విషయాన్ని ముందుగానే చెబుతూ ఉంటారు. ఇలాగున మనుష్య కుమారుడు మరి పట్టబడతాడు. మరి ఆ సమయంలో మీరు ఎలా ఉండబోతున్నారనే విషయాన్ని లూకా సువార్త 22వ అధ్యాయము మనము 13వ వచనాన్ని చదివితే అక్కడ సీమోను పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభువారితో చెప్తారు. చదువుదామండి. 22వ అధ్యాయము లూకా సువార్త 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు,
నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడడానికి ముందుగానే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారితో ఒక మాట చెప్తున్నారు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు చెరపట్టబడడానికి కొద్ది గడియల ముందు యేసుక్రీస్తు ప్రభువారికి పేతురుకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణ చూస్తుంటే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా, మరణము కూడా నిన్ను నన్ను వేరు చేయలేదు. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను నీతో. నువ్వు చెరలోనికి వెళ్తే నేను చెరలోనికి వస్తాను నీతో. నువ్వు మరణానికి వెళ్తే నేను నీతో మరణం వరకు వస్తాను. కాబట్టి మనుష్యుల యొక్క మాటలు, మనుష్యుల యొక్క క్రియలు, ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వకపోతే, అంటే మన మాటలు మన క్రియలు ఒకదానికొకటి సంబంధము లేకుండా ఉన్నప్పుడే ఈ మాట చెప్తారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇప్పుడు పేతురు ప్రభువారితో చాలా కన్ఫర్మ్ గా చెప్తున్నాడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రగల్భాలు పలకొద్దు, ఊరికే వట్టి మాటలు నువ్వు చెప్పొద్దు. ప్రభువుకి తెలుసు ఎవరు పెదవుల ద్వారా స్తుతిస్తున్నారో, ఎవరు హృదయము ద్వారా స్తుతిస్తున్నారు. ప్రభువారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి వెంటనే, అవునా, నాతో నువ్వు చెరలోకి రావడానికైనా మరణంలోనికి రావడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా? వెరీ గుడ్, ఆమెన్, అలా జరుగునుగాక అని అనలేదు. ఆయన, పేతురు, నీవు నాతో కలిసి చెరలోనికి రావడం పక్కన పెట్టు, నీవు నాతో కలిసి మరణము వరకు రావడం పక్కన పెట్టు. నాతో చెరలోనికి, నాతో మరణం వరకు నువ్వు రావడం సంగతి పక్కన పెడితే, అసలు నేనెవరో కూడా నీకు తెలియనని నువ్వు ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానను. మనుషుల్ని మనము మాటలతోటి ఆకట్టుకోవచ్చు, మాటలతోటి మోసపుచ్చొచ్చు, నోటితో ఒక మాట మాట్లాడొచ్చు, హృదయంలో ఒక ఆలోచన పెట్టుకోవచ్చు. కానీ దేవుని ముందు దగ్గరికి వెళ్ళి దేవునితో కూడా డాంబికాలు పలికితే, దేవుడు మన యొక్క గుట్టంతా కూడా బట్టబయలు చేసేటటువంటి దేవుడు. మొహమాటం లేని దేవుడు ఆయన. మొహం మీదే అనేసాడు, పేతురు, ఆపు నీ డాంబికాలు, కనీసం నేను ఎవరో కూడా తెలియదని, నీవు నన్ను ఎరగవు అని ముమ్మారు చెప్పు వరకు ఈరోజు కోడి కుయ్యదు. గుర్తుపెట్టుకో, మరణం వరకు వస్తానన్నాడు, చెర వరకు వస్తానన్నాడు. మరి నిన్నటి దినాన మనం చూసాం, ఆ అమ్మాయి 22వ అధ్యాయంలో ఒక చిన్నది, 56వ వచనంలో, అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగను. ఇంకొక వ్యక్తి చెప్తే, ఓయి, నేను అతన్ని ఎరగను, ఆ బోధకుడు ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు పైకి భక్తిని ప్రదర్శించాడు తన నోటి మాటల ద్వారా. పేతురు చాలా గొప్ప భక్తిని ప్రదర్శించాడు. మరణం వరకు నేను విడిచిపెట్టను ప్రభువా, చావే నిన్ను నన్ను వేరు చేయాలంతే. కానీ నిజంగా ఆ సమయం వచ్చేసరికి ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన ఎవరో నేను ఎరగను అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు ధ్యానిస్తున్నటువంటి మనము, పైకి నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడకుండా మౌనముగా ఉండేవాడవు, మౌనముగా ఉండే దానివైనా పర్లేదు, కానీ
నీ లోపల మాత్రము నీ వేరు దేవునిలోనికి వేరు తన్ని నువ్వు నీ వేరు లోతుగా ఉండాలి. నీ భక్తిగల జీవితంలో నేను మాటల క్రైస్తవుణ్ణి కాదు, నేను చేతల క్రైస్తవుణ్ణి. నా క్రియల ద్వారా దేవుడి మీద నాకున్న ప్రేమను నేను చూపిస్తాను, మాటల ద్వారా కాదు అని మనము నిరూపించుకునే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే మన కోసం ఈ మాటలు చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పేతురు ఎలా వచ్చాడు ప్రభు వారి దగ్గరికి? నోటి మాటతో వచ్చాడు. చెరలో వరకు వస్తాను నేను నీతో, మరణం వరకు నేను నీతో వస్తానన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈడ్చుకుని పోయినప్పుడు ప్రధాన యాజకుడు ఇంట్లోనికి దూరంగా నిలబడి వెనక్కి వెళ్తున్నాడు. అందుకే ప్రభువారు ఈ మాట కొన్ని వందల సంవత్సరములకు మునిపే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలకు మునిపే ఈ మాటలు రాయించారు పరిశుద్ధ గ్రంథంలో. ఏమని అంటే, ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఊరికే పెదవులతో దేవుణ్ణి గనపరుస్తూ మన క్రియలు మాత్రము మానవులు జరిగించు, ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు, మానవుల పద్ధతులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్న వాటిని వీరు జరిగిస్తూ ఉంటారు. వీరు పెదాలతో నన్ను గనపరుస్తారు గాని వీరు హృదయంలో నేను లేను. ఈ మనుషుల యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు ప్రభువారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క శక్తిని ఆనుకోవాలి. దేవుని మీద భక్తి కలిగి ఉంటే దేవుని యొక్క శక్తిని కూడా మనము ఆనుకోవాలి, ఆశ్రయించాలి. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివినప్పుడు, ఆదికాండం 13, 12, 13 వచనాలు. అబ్రాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకునెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. చూడండి, మరి ఇద్దరు సోదరులు దేవుని యొక్క పిలుపు మేరకు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నువ్వు అన్నిటినీ కూడా విడిచిపెట్టి నేరు చూపించే దేశానికి నువ్వు రమ్మని దేవుని ద్వారా పిలుపు పొందుకున్న అబ్రహాము తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు గారు అబ్రహామును వెంబడించారు. మరి అప్పటి వరకు వారు చక్కగా దేవుని యొక్క కృపను బట్టి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే, వీళ్లకు పెరిగిన ఆస్తులు వీళ్ళిద్దరి యొక్క పశువుల కాపరుల మధ్య గొడవలు తెచ్చేంతగా, వీళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ పశువుల మందలు పట్టలేనంత విస్తారముగా, ఆ ప్రదేశము చాలనంత విస్తారముగా మరి దేవుడు వీళ్ళని దీవించాడు. ఒకానొక దినము ఈ పశువుల కాపరుల యొక్క గొడవలను బట్టి అబ్రాము మరి లోతును పిలిచి, దయచేసి ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, నన్ను విడిచి నీవు వేరుగా ఉండుము,
నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు ఒక మాట అనుండాల్సింది. ఇదేంటండి, పశువుల కాపరుల మధ్య గొడవలు వస్తే సహోదరులమైనటువంటి మనం విడిపోవడం ఏంటి? మనం కలిసే ఉందాం, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను కానీ ఆ పశువుల కాపరులను కాదు కదా. అలా లోతు మరి అబ్రహాముతో ఆ మాటలు అన్నట్టుగా ఎక్కడా లేదు. వెంటనే ఈ మాట చెప్పిన వెంటనే లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమయుండును. చూడండి, ఆల్ గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. ఈ పై భక్తి చేసేవారు పై మెరుగులకు చూసి మోసపోతారు. అందుకే లోతైన భక్తి కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని యొక్క శక్తిని మీరు ఆశ్రయించాలంటున్నాడు. ఇప్పుడు లోతు గారికి ఉన్నటువంటి భక్తి ఏంటంటే పై భక్తి. అందుకే ఇతను తన కన్నులెత్తి మరి ఆ యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడంట. అదంతా పచ్చగా కనిపించిందంట. పచ్చగా కనబడుతుంది, బాగుంది కదా, ఎలాగూ ఆస్తులు డివైడ్ అవుతున్నాయి, మనల్ని ఎలాగో వెళ్ళమన్నారు కదా అని చెప్పి మరి అక్కడికి వెళ్ళిపోయాడు. 13వ వచనంలో మనం చదివాం, మరి ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనంలో అబ్రాము కనానులో నివసించెను. అబ్రామేమో కనాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం. ఆ దేశంలో అబ్రాము ఉంటే లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులు. అప్పటికే లోతు సొదొమలో గుడారం వేసుకునే సమయానికే ఆ పట్టణము బహు పాపిష్టి పట్టణం, దుష్టులతో నిండి ఉన్నటువంటి పట్టణం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులు అయి ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రాహామును దీవించాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు దేవుని శక్తిని ఆశ్రయించిన వాడవైతే, మనము దేవుని పిల్లలు ఉండే చోట ఉండాలనుకుంటాం, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలనుకుంటాం. దుష్టులుండే చోట, కీర్తనలు మొదటి కీర్తన మనం చదివితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు నిలుక కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముల యందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అని దేవుని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఇతను అపహాసకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి మధ్యన గుడారం వేసుకున్నాడు. చూడండి, కొన్నిసార్లు లోతైన భక్తి లేనివారు, హృదయములో నుండి భక్తి లేనివారు, వారు పై మెరుగులకు ఆశపడి మోసపోయి పాపములో సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములో తమంతట తాము వెళ్ళి చిక్కుకుంటారు. ఆ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా అన్నాడు అబ్రహాము. కానీ ఇతనికి నచ్చింది మాత్రం ఆ సొదొమ ప్రాంతమే నచ్చింది. మరి ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ లోతు ఎంత మాత్రము సుఖపడలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ప్రతిరోజు శోధనే, ప్రతిరోజు వేదనే. చివరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, మరి లోతును కొంతమంది ఎత్తుకుపోతారు, బందీగా తీసుకుపోతారు. ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక
అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరును ఆనేరు సహోదరునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు చూడండి అబ్రాహాముతో మరి నిబంధన చేసుకున్నారు. చాలు. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదోమాలో కాపురం ఉండెను గనుక లోతును అతని ఆస్తిని కూడా పట్టుకుపోయారు. ఎంత భయంకరమైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి లోతు ఉంటున్నాడో చూడండి. దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు. భక్తిగా ఉన్నాడు పైకి, కానీ ఆ భక్తిలో వేరు లేదు, లోతు లేదు. కాబట్టి ఆ దుష్టుల మధ్య నివాసం చేస్తున్నాడు. చివరికి ఆ దుష్టులు ఇతన్ని కూడా తీసుకుపోయారు. ఇతనుకున్న ఆస్తిని అంతటిని కూడా తీసుకుపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాము మరి 300 మందిని తీసుకుని తన సహోదరుని కుమారుడైన లోతును విడిపించడానికి మరి యుద్ధానికి వస్తాడు. 14వ వచనంలో మనం చూస్తాం. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 ననమండుగుణ్ణి వెంట పట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చూడండి, మరి 300 మందిని తీసుకెళ్లి మరి తన సహోదరుడి కుమారుణ్ణి అతని కుటుంబస్తులందరినీ కూడా విడిపించుకుని తీసుకొస్తాడు. యుద్ధం చేస్తాడు అబ్రాము గారు. ఆ ఆస్తి యావత్తు కూడా తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. ఇప్పుడు చూడండి, లోతు గారు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అతనికి మరి ఎంతమంది అతనితో పాటు వెళ్ళారో చూడండి. ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా లోతు గారితో పాటు ఆ సొదొమలో నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బంధించి మరి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అబ్రాహాము వచ్చి తన ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. స్త్రీలున్నారు, మరి లోతుకి దాసులున్నారు, అక్కడ లోతుతో పాటు కొంతమంది ప్రజలున్నారు. వీరందరినీ కూడా అబ్రాహాము కాపాడి తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళైతే, ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా దుష్టులు, భయంకరమైనటువంటి బహుపాపంలో ఉన్నటువంటి వారు, తెలుసో తెలియకో ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది, ఇక మీదట నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నేను కూడా కనాన్లోనే ఉంటాను అని అప్పటికైనా లోతు మనస్సు మార్చుకొని ఉండుంటే బాగుండేది. కానీ అప్పుడు కూడా లోతు అక్కడే కంటిన్యూ అవుతున్నాడు. లోతైనటువంటి భక్తి మనము హృదయముతో మనము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదివినప్పుడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తిప్పరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించున్నది. చూడండి, మరి దేవుని నిజముగా భక్తి చేసేవారు, హృదయపూర్వకంగా భక్తి చేసేవారు ఎలా ఉంటారు, పై భక్తి చేసేవారు ఎలా ఉంటారు అన్నది యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, దేవుని మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. ఈరోజు నువ్వు నోటితో భక్తి చేస్తున్నావా, హృదయపూర్వకమైన భక్తి చేస్తున్నావా? ఎందుకంటే రెండు రకాల భక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు.
ఇది ఒక రకమైన భక్తి. అంటే మాటలు వింటారు గాని దాన్ని అనుసరించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నోటితో భక్తి చేసేవారిగా కాదు, ఊరికే నోటితో పెదవులతో గణపరుస్తూ హృదయములో భక్తి లేని వారిగా మనం ఉండకూడదు గాని హృదయపూర్వకమైనటువంటి భక్తి చేసేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు చివరికి మరి ఒకానొక సందర్భంలో ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనంలో ఈ సొదొమ యొక్క పాపము విపరీతమైనటువంటి స్థాయికి చేరినప్పుడు మరి తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మనం చూస్తాం. 16వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. మరియు ప్రైజ్ ది లార్డ్. చాలండి. చూడండి, మరి అబ్రహాముతో దేవుడు అబ్రహామును స్నేహితుడిలా భావిస్తున్నాడు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. అబ్రహాము యొక్క భవిష్యత్తు మొత్తం దేవుడు చూడగలుగుతున్నాడు. అతని సంతానం వారు ఎలా ఉండబోతున్నారు, వారు నీతి న్యాయాల్ని జరిగిస్తూ యెహోవా మార్గాన్ని ఎలా గైకొనబోతున్నారో ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు. కాబట్టి ఈ సొదొమ గొమొర్రా పట్టణాలకు నేను చేయబోయే కీడు గురించి నేను అబ్రహాంతో చెప్పాలి అని ఎప్పుడైతే ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచున్నాడు. ఇప్పుడు అబ్రహాము గుండెల్లో టెన్షన్ మొదలైంది. దేవుడు డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు, ఈ సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. అబ్రాము, ఈ సొదొమ గొమొర్రాలో పాపం విస్తరించింది కాబట్టి ఈ పట్టణాలని, ఆ 2 పట్టణాలని, ఆ సొదొమను గొమొర్రాను కూడా నేను పూర్తిగా నాశనం చేసేస్తాను అని చెప్పి మరి ఆ మనుషులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, దేవదూతలు వెళ్ళిపోయారు. కానీ అబ్రాహాం మాత్రం దేవుని సన్నిధిలోనే అలా ఉండిపోయాడు నిలబడి. అబ్రహాంకి ఏమి ఒకలాంటి మరి షాక్ లో ఉన్నాడు. ఎందుకంటే మొన్ననే లోతుని ఎత్తుకుపోయారు, లోతు యొక్క స్త్రీలను ఎత్తుకుపోయారు, లోతు యొక్క దాసులను ఎత్తుకుపోయారు. 300 మందిని వేసుకుని వెళ్ళి కాపాడుకున్నాడు. లోతు యొక్క ఆస్తిని మొత్తం మరలా తిరిగి తీసుకొచ్చి అతని స్త్రీలను, అతని దాసులను, అతని ప్రజలను లోతుకు అక్కడ అప్పజెప్పి అక్కడి నుంచి వచ్చాడు. ఇది గడిచిన మరలా కొద్ది రోజులకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను పూర్తిగా కాల్చివేస్తానంటున్నాడు, నాశనం చేసేస్తానంటున్నాడు. అబ్రహాము యెహోవా సన్నిధిని ఇంకను నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? దేవా, దుష్టులు ఉన్నారు సరే, ఆ పట్టణంలో కొంతమంది నీతిమంతులు కూడా ఉంటారు కదా. నువ్వు అగ్నిగంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చేస్తే దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చనిపోతారు కదా. మరి నీతిమంతుల గురించి నువ్వు ఆలోచించవా అని దేవుణ్ణి అడిగాడు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళను బట్టైనా ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా అని అబ్రాహాము అడుగుతున్నాడు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. దేవుడి ఆలోచనను దేవుడికే దూరమవును గాక అని దేవుడి ముందు నిలబడి, దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడికే సలహా ఇచ్చేంత ధైర్యం అబ్రహాముకి ఎందుకు వచ్చిందంటే తన సహోదరుడు కుటుంబం అక్కడ ఉన్నారు కాబట్టి.
డైరెక్ట్గా అడగొచ్చు కదా, నువ్వు ఆ సొదొమను నువ్వు కాల్చేస్తే కాల్చేయి, కానీ అక్కడ నాకు ఒక కుటుంబం ఉంది, నా సోదరుడు కుమారుడు, అతని భార్య పిల్లలు అక్కడ ఉన్నారు, ఆ కుటుంబాన్ని కాపాడు అని అడగలేకపోతున్నాడు. అందుకే ఇలా వస్తున్నాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. సరే అబ్రాము, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు అన్నట్టుగా ఒకవేళ ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు కనిపిస్తే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5గురు తక్కువైతే, 5గురు తక్కువైనందుకు ఆ పట్టణమును నాశనం చేసేస్తావా ఏంటి? నేనేదో ఒక 50 మంది అన్నాను, ఒకవేళ 45 మందే ఉన్నారు అనుకుందాం నీతిమంతులు, కొంపదీసి ఆ 5గురు తగ్గారు కాబట్టి ఆ పట్టణాన్ని గాని కాల్చేస్తావా అని అడుగుతున్నాడు. అందుకు ఆయన, అక్కడ 45గురు నాకు కనబడిన యెడల నాశనము చేయనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన యెడల నాశనము చేయనెనను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించేసాను ఇంక ఈరోజు, నేను మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయననగా, అతడు ప్రభువు కోపపడని యెడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులుంటే ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. ఇంక చాలు. 50 మంది అన్నాడు, 45 మంది అన్నాడు, 30 మంది అన్నాడు, 20 మంది అన్నాడు, 10 మంది అన్నాడు. దేవుడు హృదయాంతరాలను ఎరిగేటటువంటి దేవుడు. ఇంత తెగించి మాట్లాడాడు గాని లోతు లోతు భార్య, లోతు పిల్లలు అక్కడ ఉన్నారు ప్రభువా, ఆళ్ళని బ్రతికించు అని అడగలేకపోయాడు. అలా అడగలేకపోవడంకి లోతు యొక్క పేరు తీసి, ఇదిగో ఈ కుటుంబాన్ని నువ్వు కాపాడు అని అడక్కపోవడానికి కారణం ఏంటి అంటే, అబ్రహాముకి లోతు మీద ఉన్నటువంటి విపరీతమైన నమ్మకం. లోతు ఎక్కడున్నా సరే నీతిగా ఉంటాడు. కనీసం ఒక 10 మంది నీతిమంతుల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు. లోతుకున్నటువంటి దాసులు, మొన్ననే కదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లోతు యొక్క దాసుల్ని, లోతు యొక్క స్త్రీలని, వీళ్ళందరినీ అబ్రాహామే కదా విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము నమ్మకం ఏంటంటే, లోతు ఆ పట్టణములో నీతిమంతుడుగా, తనొక్కడే నీతిమంతుడుగా ఉండుట కాదు గాని, కనీసం ఒక 50 మంది ఆ లోతు చుట్టూ ఉన్న వాళ్ళన్నా నీతిమంతులుగా ఉండుంటారు. కాబట్టి మనం పేరు పెట్టి అడగక్కర్లా. నీతిమంతులుంటే ఏం చేయకయ్యా అంటున్నాడు. ఎవరా నీతిమంతులు? ఇంకెవరు? లోతు కుటుంబమే. కనీసం 50 మంది. మరలా డౌటొచ్చింది. 50 మంది ఉంటారా లోతు దగ్గర నీతిమంతులు? ఒక 40, 30, 20 మంది ఉంటారు ఖచ్చితంగా. పోనీ ఎంత లేకపోయినా కూడా నా సహోదరుడి మీద నమ్మకం ఉంది, ఒక 10 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. లోతు భార్య, 2 కూతుళ్ళు, పెళ్లి కావాల్సిన అల్లుళ్ళు, పనివాళ్ళు. కనీసం వీళ్ళ వరకన్నా నీతిమంతులుగా ఉంటారు కాబట్టి ఈ 10 మందిని బట్టి ఆ పట్టణము రక్షించబడద్ది అని అబ్రహాం అనుకున్నాడు. కానీ చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించలేకపోతే, మనలోనే మన భక్తియే వేరు తన్నుకోకుండా, మనమే లోతైన భక్తి లేకుండా ఉంటే, మనం ఇంకో 10 మందిని ఎలా తయారు చేయగలుగుతాం నీతిమంతులుగా? మనం ఇంకో 10 మందిని ఎలా తయారు చేయగలుగుతాం భక్తిపరులుగా?
కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఖండించేటటువంటి వాక్యాలు చెప్పట్లా. ఓన్లీ ప్రాస్పరస్ గాస్పెల్ మాత్రమే చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అందరూ ఇవి వినడానికి ఇష్టపడుతున్నారు. కానీ హెచ్చరికలతో ఎవరైనా బోధ చేస్తే వాళ్ళ హృదయంలో వ్యసన పడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. నిత్య జీవానికి వెళ్ళే బస్సు ఎలాగా? ఏ బస్సు ఎక్కితే నిత్య జీవానికి వెళ్ళాలి ప్రభు అంటే, ప్రభువారు ఇదిగో యేసుక్రీస్తు అనే బస్సు ఎక్కితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అన్నప్పుడు అతను హృదయంలో వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడంట. నరకానికి వెళ్ళే బస్సు ఎక్కాడు వెళ్ళి. ఈ ఆజ్ఞలు చేయాలన్నప్పుడు ఈ ఆజ్ఞలని నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నానయ్యా, అయినా సరే నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు నన్ను వెంబడించు, నా బస్సు ఎక్కు అంటే వెంటనే మనసులో నొచ్చుకుని అతను నరకానికి వెళ్ళే బస్సు ఎక్కాడు. కాబట్టి హెచ్చరికలతో కూడినటువంటి వాక్యం ఎవరికి నచ్చట్లా. కనీసం ఒక 10 మంది అన్నా ఈ కుటుంబంలో నీతిమంతులు ఉంటారు, భక్తిపరులు ఉంటారు. వీళ్ళను బట్టి లోతు నశించబడతాడు, లోతు యొక్క కుటుంబం నశించిపోతుందని అబ్రహాం కల్లా కూడా అనుకోలే. అబ్రహాము యొక్క నమ్మకం ఏంటంటే ఆ పట్టణానికి లోతు ఒక దీపస్తంభంలా ఉంటాడు, ఆ పట్టణానికి లోతు ఒక రక్షణ కవచంలో ఉంటాడు, ఆ పట్టణానికి ఉగ్రత రానివ్వకుండా నీతిమంతుడైనటువంటి నా లోతు కుటుంబం ఆ పట్టణాన్ని కాపాడేస్తుంది. ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ఒక్క 10 మంది ఉంటే నీతిమంతులు వదిలేసే ప్రభు ఆ పట్టణాలను అన్నాడు. కానీ ప్రభువుకు తెలుసు ఆ పట్టణములో 10 మంది కూడా లేరు అని. అబ్రహాముకు తెలియదు. నా లోతు కుటుంబం, నా సోదరుడు కుటుంబం, వాళ్ళు ఖచ్చితంగా నీతిమంతులుగా ఉంటారు. ఒక నమ్మకంతో అడిగాడు. ఒకవేళ నిజంగా లోతు దగ్గర 10 మంది కూడా నీతిమంతులు ఉండరు అని అబ్రహాము అనుకునుంటే తెగించి మాట్లాడుతున్నాడు కాబట్టి లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉంటే బతికింతావా అని అడిగేవాడు. పైకి భక్తి గల వారి వలె మనం ఉండి దాని శక్తిని మనం ఆశ్రయించలేకపోతే మన భక్తి మనల్ని కాపాడదు, వ్యర్థం అయిపోద్ది. చూడండి మరి 19వ అధ్యాయంలో మనం చదివితే ఆ సాయంకాలం ముందు 2 దేవదూతలు సొదొమ చేరుకున్నారు. లోతు సొదొమ గమని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, రండి. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు ఈయనకి. వీళ్ళు వచ్చింది ఆ పట్టణాన్ని సమూలముగా కాల్చివేయడానికి వచ్చారు. కానీ పాపం పిలుస్తున్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. సమస్య ఎక్కడొస్తుందంటే పూర్తిగా భక్తి లేని వారితో మనకి ఏ ప్రాబ్లం లేదండి, వాళ్ళు ఎలాగో నరకానికి పోతారు. భక్తి కలిగిన వారు తమ భక్తి విషయంలో జాగ్రత్త పడాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు లోతుకు భక్తి ఉందా లేదా? 100% భక్తిపరుడే. దేవదూతల్ని చూడగానే వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, కాళ్ళు కడుక్కోండి రండి భోజనం చేయండి అన్నాడు. మరి వాళ్ళు వచ్చారు, అక్కడ జరిగిన విషయం అంతా మనకు తెలుసు. ఇదిగో ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని మరి ఆ దేవదూతలు లోతుకు చెప్తారు. ఇదిగో నీ వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు తొందరగా మరి అందరినీ తీసుకుని బయలుదేరు, ఈ పట్టణము నాశనము కాబోతుంది. చూడండి, ఈ పట్టణము నాశనము చేయబోతున్నాము, మేము వచ్చింది ఈ పట్టణాన్ని నాశనం చేయడానికే అని దూతలు చెప్తుంటే ఇప్పుడు లోతు గారు ఏం చేస్తున్నారంట? తడవు చేస్తున్నారంట. ఆయన తడవు చేస్తున్నాడంట. నువ్వు నిజంగా దేవుని శక్తిని ఆనుకున్న వాడివైతే, దేవుని శక్తిని ఆశ్రయించిన వారివైతే నువ్వేం చేయాలి? త్వరపడి అక్కడి నుంచి తప్పించుకోవాలి, బయటకు వచ్చేయాలి. కానీ లోతు గారు ఇంకా అక్కడ తడవు చేస్తా ఉన్నాడు, ఆలస్యం చేస్తా ఉన్నాడు. దేవదూతలే వచ్చి చెప్పినా సరే ఇతను మరి ఇంకా దేని కొరకు ఇతను ఆలస్యం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు.
దేవుని హెచ్చరికలకు లోబడతారు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము తడవు చేశాను అని రాయబడింది ఎక్కడైనా? నీ తండ్రి ఇంటి నుంచి, నువ్వు ఉంటున్నటువంటి దేశం నుంచి, నీ బంధువుల నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం వెంటనే బయలుదేరాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు మరి బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నారంట? తడవు చేస్తున్నాడంట. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూడండి మరి 19వ అధ్యాయం 16వ వచనంలో అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి చివరికి లాక్కుని రావాల్సి వచ్చింది. కాబట్టి మన 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 భక్తి యొక్క లోతు ఎంత? కష్ట సమయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నామా? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నీ దేవుడి వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన్ని ఆశ్రయించగలుగుతున్నావా? ఎందుకు ఆ పట్టణంలో నువ్వు జీవిస్తున్నావు? శాపగ్రస్తమైనటువంటి అపహాసకులు కూర్చుండేటటువంటి ఆ ప్లేస్ లో నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, అతడు ఉన్నంత కాలము కూడా అక్కడేమి సంతోషంగా లేడంటండి. సొదొమ గొమొర్రాలో అతను హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడంట. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధ పడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. చూడండి మరి చాలా చక్కగా పేతురు గారు ఈ లోతు సొదొమ గొమొర్రాలో ఎలా నివసించాడు అన్నదాన్ని ఇక్కడ రాస్తున్నారు. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఉండకూడని ప్రాంతంలో మనం ఉండడం, వినకూడని విషయాలకు మన చెవిని ఇవ్వడం, చూడకూడని విషయాలను మనము చూడడం, వీటన్నిటి వలన ఏంటంటే మనము శ్రమలను మనమే కొని తెచ్చుకుంటాం. దేవుని ఆశ్రయించిన వారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు పాపమును విడిచి పారిపోతారు. వారు పాపం చెయ్యక్కర్లా. లోతు పాపం చేయలా, కానీ లోతు చుట్టూ పాపం ఉంది. లోతు చూసేది పాపం, లోతు వినేది పాపం. దుర్మార్గుల మధ్యలో కామ వికారయుక్తమైనటువంటి ఆ నడవడి చేత బహుబాధ పడ్డాడంట లోతు. యోసేపుని చూడండి, పోతిఫర్ భార్య నాతో పాపం చేయమన్నప్పుడు మరి ఆ వస్త్రాన్ని విదిలించుకుని, ఆ చెయ్యి విదిలించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు నేను అడుగుతాను, లోతు ఎందుకు పారిపోలేదు? అక్కడ తన కళ్ళ ఎదుట అంత పాపం జరుగుతున్నప్పుడు తాను చూచిన వాటిని బట్టి, తాను వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలు విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఎందుకు? దేవుని శక్తిని ఆశ్రయించి
ఈ పాపం మధ్యలో నేను ఉండనని విడిచిపెట్టి రావచ్చు కదా. హృదయాన్ని నొప్పించుకుంటారు కొంతమంది, కష్టమైన ఆ పాపాల్లోనే ఉంటారు, దాని నుంచి బయటకు రాలేరు. కాబట్టి ఈ రాత్రి మనము దేవుని యొక్క కృపను మనం అడగాలి, దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. దేవా, మేము భక్తి గల వారిమే, మేము భక్తి చేస్తున్నాం, కానీ కొన్ని విషయాల్లో మేము తప్పిపోతున్నాం, కొన్ని విషయాల నుండి మేము బయటకు రాలేకపోతున్నాం. మేము చూడకూడని వాటిని మేము చూస్తున్నాం, మేము వినకూడని వాటిని మేము వింటున్నాం, భయంకరమైనటువంటి పాపము మధ్యలో మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈ పాపముతో పాటు మేము కూడా నశించిపోకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసివేయి. ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ఒకవేళ నీ హృదయాన్ని పాపంలోనికి లాగేసేది, నిన్ను పాపములో పడవేసేది ఏదైతే ఉందో దాని నుంచి నన్ను దూరంగా జరిగించు ప్రభువా. నేను నీ శక్తిని కోరుకుంటున్నానయ్యా, నీ శక్తిని ఆశ్రయిస్తున్నానయ్యా. ఇదిగో నా అంతట నేనుగా ఈ పాపములో నుండి బయటపడలేను. నో, ఇది పాపం అనేది దొంగ ఊబి. ఈ పాపము నా చుట్టూ ఉంది, ఈ ఊబిలో నేను కూరుకుపోయాను, నా అంతట నేను బయటికి రాలేను, నువ్వు లాగితే తప్ప, నీ బాహువు చాచి నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తే తప్ప నన్ను నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేనని ఒక్క ప్రార్థన చేసుంటే, అబ్రహాము ప్రార్థన చేశాడు, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని విడిపించే ప్రభువా అని, 10 మంది ఉంటే విడిపించే ప్రభువా అని. అబ్రహాముకు ఉన్నటువంటి ఆ కన్సర్న్ లోతుకి ఎందుకు లేకపోయింది? దినదినము అక్కడ బ్రతికినంత కాలము ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఎన్ని రోజులు నీ పాపం నీకు తెలిసే ఉన్నది. దావీదు అంటాడు, నా పాపములు, నా అపరాధములు, నా దోషములు నాకు తెలిసే ఉన్నాయి. ఇదిగో నీ రక్షణానందాన్ని మరలా నాలో పుట్టించేయ. ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను బయటకు లాగు, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మరలా మార్చు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించాడు. ఆ ప్రార్థన చెయ్యాలి అంటే, ఆ పాపము నుండి దూరంగా జరగాలి అంటే నీవు పైపైన భక్తి చేస్తే సరిపోదు. ఎల్లి దేవదూతలకి కాళ్ళ మీద పడితే సరిపోదు, దేవదూతలను పిలిచి భోజనం పెడితే సరిపోదు. వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు తడవు చెయ్యకుండా నువ్వు పరిగెత్తేలా ఉండాలి. ఆలస్యం ఎందుకు చేయాలి? ఇంకా తడవు ఎందుకు చేయాలి? నువ్వెవరిని ఆశ్రయిద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, దేవా, నీకిష్టము లేని పాపము నేను చేయకపోయినా నా చుట్టూ ఒకవేళ పాపం ఉంటే, నా చుట్టూ నేను వింటున్నవి, నేను చూస్తున్నవి, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి హేయ క్రియలైతే గనక ఈరోజు నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నానయ్యా. ఈ పాపంలో నుంచి నన్ను బయటకు తప్పించవా? నా అంతటి నేను బయటపడలేను ప్రభువా. నేను నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను. నీ శక్తి ఇప్పుడు నాకు కావాలి. ఈ నిమిషంలో నీ శక్తి నాకు కావాలి. నువ్వు నన్ను విడిపించాలి అని మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించగలిగితే, దేవుడు ఖచ్చితముగా తన బాహువును చాపి కనికరపడేటటువంటి దేవుడు. లోతు ఇంకను తడవు చేయుచుండగా యెహోవా అతని యందు కనికరపడుట వలన దేవదూతలు వారి చేతులను పట్టుకుని వారిని వెలుపలకు తీసుకొచ్చి, దేవా, నీ దేవదూతలు మా చేతులు పట్టుకుని మమ్మల్ని పాపంలో నుంచి బయటకు లాగండయ్యా. నీ శక్తి నాకు కావాలి, నా అంతటి నేను రాలేను. నీ శక్తి నాకు కావాలి ఆత్ముడా, నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి
ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, ఆటంకాలన్నిటినీ తొలగించాలి, ఆటంకాలన్నిటినీ తొలగించాలి, నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతసేపు మీరు మాతో మాట్లాడారయ్యా. మేమెంత భక్తి కలిగిన వారమైనప్పటికీ నీ శక్తిని మేము ఆశ్రయించకపోతే మా భక్తి వ్యర్థమైపోతుంది. దేవా, ఇదిగో ప్రభు, అబ్రహామును మీరు మాకు చూపించారు. మీ మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు, మీ మాట యందు విశ్వాసం ఉంచాడు, విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఈ దేశమును నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము తడవు చేయలేదయ్యా. నీ మాట యందు విశ్వాసం ఉంచాడు. పైకి భక్తి గల వారి వలె ఉంటూ శక్తిని ఆశ్రయించని వారి వలె కాకుండా నీ శక్తిని ఆశ్రయించాడు ప్రభువా. ఇదిగో లోతు పైకి భక్తి కనపరిచాడు, భక్తిగానే ఉంటున్నాడు, కానీ తన కంటికి అందముగా కనిపించిన దాని వెంట వెళ్ళిపోయాడు. ఉండకూడని ప్లేస్లో తన గుడారాన్ని వేసుకున్నాడు. భయంకరమైనటువంటి దుష్టులు నివసించే స్థలములో తీసుకెళ్లి తన కుటుంబాన్ని పెట్టాడు. ఆ దుష్టుల యొక్క ప్రభావము తన పిల్లల మీద పడింది. ఆ దుష్టుల యొక్క ప్రభావము తన భార్య మీద పడింది. ఆ దుష్టుల యొక్క ప్రభావము తన దాసుల మీద పడింది. దేవా, అతడు మాత్రమే నీతిమంతుడిగా మిగలగలిగాడు గాని 10 మంది నీతిమంతులను తన కోసం, తన కొరకు సిద్ధపరచుకోలేకపోయాడు. అబ్రహాము చేసిన ప్రార్థన, 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా? అబ్రహాము అనుకున్నాడు, దేవా, తన సహోదరుడు కుమారుడైన లోతుతో పాటు కనీసం 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉండి ఉంటారని. కానీ లోతు నిరుత్సాహపరిచాడు, తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. భార్యను పోగొట్టుకున్నాడు, అల్లుళ్లను పోగొట్టుకున్నాడు. చివరకు తండ్రి ఉండకూడని ప్లేస్లో ఉంటూ, వినకూడని విషయాలు వింటూ, చూడకూడనివి చూస్తూ తన హృదయంలో దినదినము నొచ్చుకున్నాడు. వీటన్నిటికంటే ఒక్క ప్రార్థన, ప్రభువా, నీ సన్నిధిలో లోతు చేసి ఉంటే ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ సొదొమలో నుంచి నన్ను విడిపించు అని ఒక్క ప్రార్థన చేయలేకపోయాడు. నీ శక్తిని ఆశ్రయించలేకపోయాడు ప్రభువా. ఈ రాత్రి మేము కూడా మీ శక్తిని ఆశ్రయించకుండా మాకున్నటువంటి పై భక్తిని చూసుకుని మేము మురిసిపోతున్నామేమో, లోతైనటువంటి భక్తి మేము చేయలేకపోతున్నామేమో,
ఇదిగో వేరు లేని కారణము చేత ఆ విత్తనములు, ఆ మొక్కలు మాడిపోయాను. అయినా నీలో వేరు తన్ని లోతైనటువంటి భక్తిని మేము చేయగలిగేలా, అన్నిటికంటే మించి పెదవులతో మిమ్మల్ని ఘనపరుస్తూ హృదయములో మీకు చోటునివ్వకుండా మా చేతులతో మానవ పద్ధతుల చొప్పున క్రియలు, నీకు హేయమైన క్రియలు మేము చేసేవారిగా మేము ఉండకుండా, మేము నోటితో ఏది మేము ప్రకటిస్తున్నామో మా హృదయంలో కూడా దాన్నే ఉంచుకునేలా, మా చేతులతో మేము దాన్నే చేసేవారిగా, అన్నిటికీ మించి మీ శక్తిని మేము ఆశ్రయించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చండి తండ్రి. మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ ఒక్క ప్రాణి నశించిపోవటం నీ చిత్తం కాదయ్యా. నీవెప్పుడో రావాల్సినటువంటి వాడవు, కానీ ప్రతి ఒక్కరూ రక్షించబడాలని నీవు నీ రాకడను ఆలస్యం చేస్తున్నావు. మా కొరకు అబ్రహాము ఎలా అయితే సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు ఒక కన్సర్న్ కలిగి ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కొరకు దేవా మీరు ఒక కన్సర్న్ కలిగి ఉన్నారు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు. ఈ రాత్రి మేము మా భక్తిగల జీవితాన్ని మీ సన్నిధిలో మీ ముందు ఉంచుతున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హృదయాంతరాలను చూచేటటువంటి దేవుడు. అబ్రహాము అడిగాడు 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడమని, కానీ 10 మంది లేరు, ఆ పట్టణాన్ని నువ్వు నశింప చేయాలి. అబ్రహాము ఒక్క నీతిమంతుడున్నా కాపాడతావా అని అడగలేదు, కానీ మీరు అబ్రహాము యొక్క ఆలోచనను మీరు ఎరిగి ఉన్నారు. అతని హృదయాన్ని, అతని ప్రార్థన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీరు గమనించారు. లోతుతో పాటు తన కుమార్తెలను కూడా మీరు కాపాడారు. కనికరము కలిగినటువంటి దేవుడు, మీ శక్తిని ఆశ్రయించేవారిగా మమ్మల్ని మార్చమని, మా భక్తిగల జీవితంలో మరొక మెట్టు మీదకి మేము ఎక్కడానికి మీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ యొక్క జీవితానికి, భవిష్యత్తుకు, సుధాకర్ ఆరోగ్యమునకు, లావణ్య డెలివరీకి, రేవతి తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.